రామకృష్ణ గారు. ఆ, కార్తీక్ గారు. సార్ అది ఇందాకే మాట్లాడుకున్నాము. మహాసేన రాజేష్, కొలుకుపూడి శ్రీనివాస్ గారి టికెట్లు వచ్చే చాలా సంతోషం. కానీ ఏదో మనకి మంచి బిర్యానీ తిన్నప్పుడు కూడా చిన్న రాయి పంటలో తగిలితే ఎలా ఉంటుందో అటువంటి అంశం ఇది. బాలకోటయ్య గారికి టికెట్ ఆశించారు ఆయన నందిగామ, కానీ రాలేదు. అంటే నా మిగిలిన ఇందాక మీరు నాతో చెప్పారు వాళ్ళిద్దరిని నాన్ లోకల్గా పంపించారని. ఈయన్ని కూడా నాన్ లోకల్గా పంపించలేదు. మరి టికెట్ అన్ని మొదటి లిస్టులో అయితే లేరు. రెండో లిస్టులో ఏమైనా ఆశించవచ్చా? ఈయన కూడా నాన్ లోకల్గా వేరే చోటుకి వెళ్ళే అవకాశం ఉందా? అసలు ఈయనకి టికెట్ ఎందుకు రాలేదు? ఎలా చూడాలి ఈ మొత్తం వ్యవహారాన్ని? మీ ఉద్దేశం ఏంటి సార్? కార్తీక్ గారు, గత 5 సంవత్సరముల నుంచి వైసీపీ అరాచకాలపై, వైసీపీ చేస్తున్న దౌర్జన్యాలపై బాగా తిరుగుబాటు విధంగా మాట్లాడినటువంటి వ్యక్తి అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు శ్రీ బాలకోటయ్య గారు. బాలకోటయ్య గారు కృష్ణా జిల్లాకు చెందిన నందిగామ వాస్తవ్యులు, జర్నలిస్టు, అనేకమైనటువంటి ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నటువంటి ఒక సీనియర్ నాయకుడు. బహుశా నాకు తెలిసి కొలకపూడి శ్రీనివాసరావు గారి కంటే ప్రజా ఉద్యమాలలో విస్తృతంగా పాల్గొన్నటువంటి వ్యక్తి బాలకోటయ్య. ఇక్కడ కొలకపూడి శ్రీనివాసరావు గారికి అవకాశం ఇచ్చి బాలకోటయ్య గారికి అవకాశం లేదన్నట్లుగా ఉంది వ్యవహారం. ఇంకా ఛాన్స్ ఉంది కాబట్టి నేను దాన్ని కంక్లూడ్ చేయలేకపోతున్నా. బాలకోటయ్య గారికి ఈసారి అంటే 2వ లిస్టులోనా 3వ లిస్టులోనా ఎక్కడో చోట సర్దుబాటు చేస్తారా అని ఒక్కసారి ఆలోచిస్తే ఎస్సీ నియోజకవర్గాల్లో ఎక్కడ అవకాశం లేదండి ఇప్పుడు. ఎందుకంటే తనకు ఒకవేళ అవకాశం కల్పించాలనుకుంటే తను కృష్ణా జిల్లా వాస్తవ్యులు కాబట్టి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 3 ఎస్సీ నియోజకవర్గాలు, తిరువూరు అయితేనేమి, ఇతను ఆశిస్తున్నటువంటి నందిగామ అయితేనేమి, అదేవిధంగా ఇంకొక నియోజకవర్గము మీకేమైనా ఐడియా ఉందా? మూడు కూడా ఇప్పటికే ఆల్రెడీ ప్రకటించేశారని చెప్పాడు బాలకోటయ్య గారు. బాలకోటయ్య గారు అంటున్నది ఏంటంటే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 3 ఎస్సీ నియోజకవర్గాల్లోనూ కేవలం ఒకే ఒక సామాజిక వర్గం అనేటువంటి ఆ సామాజిక వర్గాన్ని కేటాయించారు, మాల సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, కనీసం నందిగామ అయినా సరే మాల సామాజిక వర్గాన్ని కేటాయించండి అని ఆయన కోరుకుంటున్నాడు. కానీ ఇక్కడ తంగిరాల సౌమ్య గారు ఆల్రెడీ అక్కడ ప్రజాప్రతినిధిగా చేసి ఉన్నారు. వాళ్ళ తండ్రి గారు కూడా రాజకీయ చరిత్ర కలిగి ఉంది. సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవము తంగిరాల సౌమ్య గారికి ఉంది. ఇటీవలే రఘురామకృష్ణరాజు గారు కూడా కొంచెం క్లారిటీ ఇచ్చారు. ఆమె జనసేన టీడీపీ సమన్వయ కమిటీల మెంబర్ కదండి, కాబట్టి ఆమెకే అవకాశాలు ఉండడానికి ఎక్కువగా అవకాశం వచ్చింది అని ఆయన కూడా చెప్పారు. ఈ కోణాలన్నింటినీ మనము చూసిన తర్వాత బాలకోటయ్య గారికి సీటు కేటాయించడము ఇంకా గగనమని నేను భావిస్తున్నాను. ఎక్కడ కూడా గుంటూరు జిల్లాలో నో వేకెన్సీ, కృష్ణా జిల్లా నో వేకెన్సీ, తూర్పుగోదావరి నో వేకెన్సీ, పశ్చిమ గోదావరి నో వేకెన్సీ. ఇంకా రాయలసీమలో అడ్జస్ట్ చేయడం అన్నది జరగని పని. ఒంగోలులో ఆల్రెడీ 3 సీట్లు కన్ఫర్మ్ చేసేశారు. ఈ విధంగా ఎస్సీ రిజర్వ్లో ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు ఫిలప్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఇంకా అతనికి ఎక్కడ అవకాశం కల్పించడానికి వీలు ఉంటుందో అని ఒక్కసారి ఆలోచిస్తే ఖచ్చితంగా చెప్పగలను, బాలకోటయ్య గారికి డైరెక్ట్గా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశాలు తగ్గిపోయాయి. ఇంకా ప్రభుత్వం వచ్చిన తర్వాత అతని సేవలు గుర్తించి ఒక ఎమ్మెల్సీ గాను లేకపోతే ఇంకో ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ గాను అవకాశం కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఒక మాట అతనికి మాట ఇచ్చిన,
లేక లోకేష్ గారు పిలిపించి ఒక మాట చెప్పినా తను సంతోషపడతాడని నేను భావిస్తున్నాను. బాలకోటయ్య గారికి న్యాయం జరగాలి, పోరాటం చేశాడు, ప్రాణాలకు తెగించి పోరాటం చేశాడు. కానీ అతనికి లాబింగ్ చేసేటువంటి కొంచెము నాలెడ్జ్ కానీ అవకాశాలు కానీ లేవండి. బాలకోటయ్య లాబింగ్ చేసుకోవడంలో విఫలమయ్యాడు. కొలకపూడి శ్రీనివాసరావు గారు, మహాసేన రాజేష్ గారు ఆ విషయంలో చాలా ముందుంటారు. ఎందుకంటే వాళ్లకు క్షేత్రస్థాయిలో పనిచేయడం కంటే లాబింగ్ చేయడం చాలా తెలుసు కాబట్టి వాళ్ళు ఆ లాబింగ్ చేసుకొని సీట్లు సంపాదించుకోగలిగారు తెలుగుదేశం పార్టీలో. బాలకోటయ్య గారికి అటువంటి అవకాశం లేదు కాబట్టి అతను సీటు సంపాదించుకోలేకపోయాడు. మరి ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారో ఆలోచించని, బాలకోటయ్య గారు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. ఒకవేళ బాలకోటయ్య గారు నేను లేదు, ఖచ్చితంగా నేను పోటీ చేయాలి, నేను పోటీ చేస్తాను ఇండిపెండెంట్ గా అని ఆయన అన్నప్పటికీ కూడా నేనైతే మంచి సలహా రూపంలో అతన్ని వద్దనే చెప్తాను. మీరు ఓపిక పట్టండి, తెలుగుదేశం పార్టీ విజయానికి పని చేద్దాం. తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన తర్వాత న్యాయం జరగకపోతే మనకు పోరాటాలేం కొత్త కాదు. ప్రజల కోసం, దళిత సమాజం కోసం తెలుగుదేశం పార్టీలో కూడా పోరాటం చేద్దాం. తెలుగుదేశం పార్టీని కూడా నిలదీద్దాం. తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా యుద్ధం చేద్దాం. అన్యాయం చేస్తే మనం ప్రజలకు కోసం పోరాటం చేయాలి కాబట్టి మనకి ఎమ్మెల్యే సీటు ఇస్తేనే మనం పోటీ చేయాలి, మనకు తెలుగుదేశం పార్టీ నచ్చుతుందనే భావన నుంచి మనం దూరంగా ఉందాం. మనకు ఉమ్మడి శత్రువు అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే మన ప్రధాన లక్ష్యం కూడా. అటువంటప్పుడు మనం తెలుగుదేశం పార్టీని సపోర్టుగానే మనం ఉందాం. తెలుగుదేశం పార్టీ కోసం పనిచేద్దాం, జనసేన కోసం పనిచేద్దాం. ఒకవేళ బీజేపీ కలిస్తే బీజేపీ కోసం కూడా పనిచేద్దాం. జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసమే పనిచేద్దాం అని కూడా నేను అతనికి చెప్పడం జరిగింది. మా ఆలోచనలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. కాకపోతే అతని యొక్క అభ్యర్థనను సీరియస్ గా పరిగణలోకి తీసుకుంటే మంచిదని నేను తెలుగుదేశం పార్టీ నాయకులను అయితే కోరుకుంటున్నాను. కార్తీక్ గారు, చూద్దాం సార్, మీరు చెప్పినట్టుగానే తెలుగుదేశం పార్టీ కూడా సీరియస్గా తీసుకోవాలని ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్.